ప్రభాస్ సినిమా బడ్జెట్ పెరగడమే కానీ తగ్గడం ఉండదు. కల్కి లాంటి మైథలాజికల్ ఫ్యాంటసీ తీసినా, రాధేశ్యామ్ వంటి రెగ్యులర్ లవ్ స్టోరీ తీసినా బడ్జెట్లో పెద్ద తేడా ఏముండదు. అదేంటో గాని 200 కోట్ల బడ్జెట్ తో స్టార్ట్ అయిన రాజాసాబ్ బడ్జెట్ డబుల్ అయిపోయింది. ఇక సందీప్ వంగ డైరెక్షన్ లో నటించే స్పిరిట్ మొదలు కాకుండానే ఎంతకు చేరిందో తెలుసా? హావ్ ఎ లుక్. బాహుబలి ప్రభాస్ కి పాన్ ఇండియా ఇమేజ్ తీసుకురావడంతో పాటు బడ్జెట్ పెంచేసింది. డైరెక్టర్ విషయంలో డార్లింగ్ తేడా చూపించడు. స్టార్డమ్ లేని డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినా బడ్జెట్ మాత్రం 400 కోట్లు దాటాల్సిందే. రన్ రాజా రన్ తో దర్శకుడిగా పరిచయమైన సుజిత్ కి ఛాన్స్ ఇస్తే సాహో బడ్జెట్ 300 కోట్లకు చేరింది. జిల్ దర్శకుడు రాధామోహన్ కి ఆఫర్ ఇచ్చి లవ్ స్టోరీ రాధేశ్యామ్ ని చేతిలో పెడితే దాదాపు 300 కోట్లతో తీశాడు. చిన్న సినిమాలు తీసే మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ లో నటిస్తుంటే బడ్జెట్ 400 కోట్లకు చేరింది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి వరుస డిజాస్టర్స్ తో విసిగిపోయిన ప్రభాస్ భారీ బడ్జెట్ కి పోకుండా 200 కోట్లతో సినిమా చేయాలనుకొని మారుతికి ఛాన్స్ ఇచ్చాడు. హారర్ కామెడీగా రూపొందుతున్న రాజాసాబ్ బడ్జెట్ 200 కోట్ల లక్ష్యంగా స్టార్ట్ అయినా మధ్యలో సలార్, కల్కి సూపర్ హిట్స్ కావడంతో ఏ మాత్రం తగ్గేదే లేదంటూ భారీగా ఖర్చు పెట్టేస్తున్నారు. దీంతో బడ్జెట్ 400 కోట్లకు చేరింది. కల్కి ఓ విజువల్ వండర్ కావడంతో 600 కోట్లు ఖర్చు పెట్టారు. హారర్ థ్రిల్లర్ రాజాసాబ్ కి 400 కోట్లు పెట్టడం విశేషం. రాజాసాబ్ తర్వాత హను రాఘోపడి దర్శకత్వంలో నటించే ఫౌజీ బడ్జెట్ తక్కువేమీ కాదు. ఆ తర్వాత లైన్ లో ఉన్న సందీప్ వంగ చిత్రం స్పిరిట్ బడ్జెట్ అంచనా 500 కోట్లు. సందీప్ లాస్ట్ మూవీ యానిమల్ 900 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం, సలార్, కల్కి వరుస హిట్స్ తో ప్రభాస్ జోరు మీద ఉండడంతో హీరో డైరెక్టర్ రెమ్యునరేషనే 200 కోట్లు దాటేసింది.